అన్నది మాటే కదా, ఏమవుతుంది, నిన్నేమైనా కొట్టానా ఏంటి అంటుంటారు చాలామంది. కొట్టిన దెబ్బలైనా మానిపోతాయి, కానీ అనిన మాటలు మనసును గాయం చేస్తే ఆ గాయపు తాలూకా మచ్చలు అలాగే ఉండిపోతాయి. అందుకే కోపం వచ్చినప్పుడల్లా నోటిని జాగ్రత్తగా ఉంచుకోండి. ఒక్కొక్కసారి కోపంలో అనే మాటల వలన కూడా బంధాలు దూరం అయిపోతాయని మీకు తెలుసా? కోపం యొక్క రూపం నశించిపోయినా అది చేసిన పాపం మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది ప్రతి చిన్నదానికి కోపడుతూ ఉంటారు, ఆవేశపడుతూ ఉంటారు. అలా కోపంతో వారు చేసిన పనులకు వారే తర్వాత అపరాధ భావంతో కృంగిపోతుంటారు. అలా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏదైనా దారి ఉందా అని ఆలోచిస్తే నేను ఈ మధ్య విన్న ఒక కథ గుర్తుకొచ్చింది. ఆ కథలో ఒక అబ్బాయికి ప్రతి చిన్న విషయానికి బాగా కోపం వస్తూ ఉండేది. ఆ సమస్యను ఎలాగైనా తగ్గించుకోవాలని చెప్పి ఆ అబ్బాయి తన తండ్రిని అడిగాడు. ఆ తండ్రి బాగా ఆలోచించి తన దగ్గర ఉన్న మేకులు సంచి ఒక సుత్తి ఇస్తూ ఇలా చెప్పాడు, నీకు కోపం వచ్చిన ప్రతిసారి నీ బెడ్రూమ్లో ఉన్న చెక్క బోర్డుకు ఒక్కొక్క మేకు కొట్టమన్నాడు. తండ్రి చెప్పిన ప్రకారమే ఆ అబ్బాయి తొలి రోజే 19 మేకులను తన బెడ్రూమ్లోని చెక్క బోర్డుకి కొట్టాడు. రెండో రోజు 11 మేకులను కొట్టాడు. అలా నెమ్మదిగా మేకులు కొట్టే సంఖ్య తగ్గిపోయింది. ఒకానొక సమయంలో ఆ యువకుడు ఏమనుకున్నాడంటే, ఈ మేకులు కొట్టడం కన్నా కోపం తగ్గించుకోవడమే సులువు కదా అనుకున్నాడు. రోజు మొత్తంలో ఒక మేకే కొడుతున్నాడు. చివరకు ఆ అబ్బాయి కోరుకున్న రోజు రానే వచ్చింది. ఆ యువకునికి ఆ రోజు మొత్తంలో కోపమే రాలేదు. ఆ యువకుడు తండ్రి దగ్గరికి వెళ్ళి సంతోషంతో, నాన్న, ఈరోజు నాకు కోపం రానేలేదు అని నాన్నతో చెప్పి సంతోషపడ్డాడు. అప్పుడు ఆ తండ్రి కొడుకుకి ఇలా చెప్పాడు, ఇప్పటి నుంచి నీకు కోపం రాని ప్రతిరోజు నీ బెడ్రూమ్లోకి వెళ్ళి చెక్క బోర్డుకు కొట్టిన మేకులన్నీ ఒక్కొక్కటిగా తీసివేయి. అప్పటి నుండి ప్రతిరోజు ఎంతో నిగ్రహంతో ఉండడం వలన ఆ చెక్క బోర్డు నుంచి ఒక్కొక్క మేకును తీసేస్తూ వస్తున్నాడు ఆ యువకుడు. కొద్ది రోజుల్లోనే అన్ని మేకులు తీసేసిన విషయం తండ్రితో సంతోషంగా ఆ యువకుడు చెప్పాడు. అప్పుడు తండ్రి అంటాడు, చాలా సంతోషం అని తన కుమారుని చేయి పట్టుకొని ఆ చెక్క బోర్డు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ బోర్డును చూపించి ఆ యువకునితో తండ్రి అంటాడు, నీకు కోపం తగ్గినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఆ చెక్క బోర్డును ఒక్కసారి చూసావా అన్నాడు. చూశాను నాన్న, ఒక్క మేకు కూడా లేదు కదా అని ఆగిపోయి ఆ మేకులు చేసిన రంధ్రాలను చూసి అయ్యో అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఆ చెక్క బోర్డు ఎప్పటికీ పాత బోర్డులా కాదు కదా, ఎందుకంటే ఆ మేకు చెక్క బోర్డు లోపలికి వెళ్ళి రంధ్రం చేసింది కదా. అలాగే కొన్నిసార్లు మనం కోపంలో అన్న మాటలకు, చేసిన పనులకు మనలో మార్పు వచ్చినా అది చేసిన గాయం మాత్రం అలాగే ఉండిపోతుంది. కాబట్టి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మర్చిపోకూడదు ఫ్రెండ్స్. కోపం అనేది నెలల పిల్లల్లో కూడా ఉంటుంది. కావాల్సింది దొరకనప్పుడు, అసౌకర్యంగా ఉన్నప్పుడు పిల్లలు కోపాన్ని ఏడుపు ద్వారా వ్యక్తపరుస్తారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కొత్త రూపాలను పొందుతుంటుంది, కొత్త మార్గాల్లో వ్యక్తమవుతుంటుంది. కోపం అనేది మనకు ఇష్టం లేనివి జరుగుతున్నప్పుడు లేదా మనకి సౌకర్యంగా లేనిది చోటు చేసుకున్నప్పుడు రేగే ఒక ప్రతికూల భావోద్వేగం. ఈ భావోద్వేగం కలిగినప్పుడు అదుపు కోల్పోతే మర్యాదకరం కాని విధంగా రియాక్ట్ అవుతాం. అర్థం లేకుండా నిర్లక్ష్యంగా బెదిరింపు ధోరణిలో ప్రవర్తిస్తాం. కట్టలు తెంచుకున్న కోపంలో అనర్థాలు చేసి కూర్చుంటాం. ఇలా కోపం వల్ల జీవితాలనే నాశనం చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకోండి, సంతోషకరమైన జీవితాన్ని జీవించండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.